వాళ్ళ టాలెంట్ ప్రదర్శించినటువంటి చిన్నారులకి అందరికీ పేరు పేరిన నమస్కారం. మల్లారెడ్డి గారు ఎక్కడ స్పీచ్ ఇచ్చినా తన జీవితమే సమాజానికి ఆదర్శమంత స్పీచ్ ఇస్తారు. ఎక్కడ స్పీచ్ ఇచ్చినా పిల్లలకి. నేను ఒక డాక్టర్ వచ్చింది ఇంటికి, ఆ అమ్మాయి పేరు ధోని, కార్డు ఇచ్చింది, పెళ్లి కార్డు. ఎక్కడమ్మా అంటే నాది మల్లారెడ్డి కాలేజ్ పీజీ చేశాను అని. ఆ నల్ల మాట ఏంటంటే మల్లారెడ్డి గురించి ఒక మాట చెప్తా అంటే మల్లారెడ్డి అని చెప్తున్నాడు. అయితే రెండు విషయాలు చెప్పిపోతా. ఇంతకుముందు కూడా కాలేజీకి వచ్చినాయి. దేశం ఒకప్పుడు విశ్వగురు స్థానంలో ఉందని మనం విన్నాం. భారతదేశం ఒక గొప్పతనం విశ్వగురు స్థానంలో విన్నాం. అనేక సంవత్సరాలుగా విదేశీ దురాక్రమణలో ఎంత బానిసత్వంలో మగ్గిపోయినామో, దానికి వ్యతిరేకంగా ఎట్లా కొట్లాడినామో, ఎట్లా స్వతంత్రం తెచ్చుకున్నామో కూడా మేము విన్నాం. ఆఫ్టర్ 65 years దేశానికి ప్రధానమంత్రిగా మోడీ గారు వచ్చారు. మోడీ గారిని చూస్తే నా తాతను చూసినట్టుంటాయి. 75 సంవత్సరంలో కూడా 25 సంవత్సరాలుగా ఆలోచించేటువంటి మహనీయుడు మోడీ గారు. యథా రాజా తదా ప్రజ, యథా ప్రజ తదా రాజ కాదు. ఇవాళ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఒక 2-3 విషయాల్లో భారతదేశాన్ని థర్డ్ వరల్డ్ కంట్రీగా పోల్చేవాళ్ళు. అవుట్డేటెడ్, ఏం సాంప్రదాయాలు, ఏం సంస్కృతి అని చెప్పి అసహించుకునేవాళ్ళు. అలాంటి అసహించుకోబడ్డ థర్డ్ వరల్డ్ కంట్రీ ప్రపంచానికే ఆదర్శవంతమైన దేశంగా ఎదిగింది. మీకు తెలుసా, ఆయన ఎక్కడ సూచించిన ఒక మాట మాట్లాడుతున్నాడు. నువ్వు అమెరికాకు పోయినా, యూరోప్ పోయినా, గల్ఫ్ కంట్రీస్ పైన ఒక మాట అంటున్నాడు. ఇంతమంది మలయాళీ గారు చెప్పాడు, విచ్ ఈజ్ ద రిచెస్ట్ కంట్రీ ఆన్ ద గ్లోబ్. కేవలం సంపద మాత్రమే రిచెస్ట్ కంట్రీ కాదని చెప్తాడు. ఏ దేశానికైతే మానవ సంపద గొప్పగా ఉందో గా దేశమే ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ అని. ఆ మానవ సంపద కలిగిన దేశం నా భారతదేశం చెప్తాడు మోడీ గారు. అందులో ఇంతకుముందు మలాడి గారు చెప్పారు, యువశక్తి కలిగిన దేశం నా దేశం. డైయింగ్ సిటీస్ అంటాం మనం, లేదా పెరిగిపోతున్న దేశాలు అంటాం. పెరుగుతున్న దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి, పెరుగుతున్న దేశం. మల్లారెడ్డి గారు, లక్ష్మణ్ గారు చదువుకున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లే, ప్రైవేట్ స్కూల్ లేవు. అమెరికా గోధుమ వ్యవస్థ తప్ప, అమెరికా మొక్కజొన్న గడికట్టు తప్ప పిల్లలకు అన్నం లేదు. మాల్న్యూట్రిషన్తో చెప్తాయి. బెంగాల్ కరువు గురించి మనం విన్నాం. అట్లాంటి దేశం ఇవాళ ప్రపంచంలో ఏ జీనోమ్ ఎరా అని మనం చెప్పుకుంటున్నామో, ఏ టెక్నాలజీ ఎరా అని మనం చెప్పుకుంటున్నామో, ఇవాళ ఆ టెక్నాలజీని సంపూర్ణంగా మనం ఆచరించి ప్రపంచానికే అన్నం పెట్టగలిగేటువంటి స్థాయికి ఎదిగింది భారతదేశం. మొన్నగా పెద్ద ఒక ఆర్టికల్ రాశాం. ఆ ఆర్టికల్ ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశానికి ఏ అవసరం పడ్డా కూడా తీర్చగలిగే శక్తి, సత్తా భారత్ సంతరించుకుంది అని రాశారు. దట్ ఈజ్ భారత్ టుడే. ఇక్కడి థర్డ్ వరల్డ్ కంట్రీ. Before 2014, our place was 11th place. ఆర్థికంలో 11వ స్థానం భారత్. ఆఫ్టర్ మోడీ
ఇలా 5వ స్థానానికి ఎగబాకింది. 5వ స్థానం. మన స్వప్నం మోడీ గారి స్వప్నం మీ శక్తి మీద ఆధారపడి, మీ తెలివి మీద ఆధారపడి, రేపు మీరు ఎంత వికసిస్తే ఈ దేశం అంత పుష్పిస్తుందని చెప్పి భావించి 3వ ఆర్థిక అతిపెద్ద వ్యవస్థగా భారత్ కాబోతుందని చెప్తున్నాడు మోడీ గారు. కారణం మీరు కేవలం మీ కుటుంబాల ఆస్తి కాదు. మీరు ఎదిగితే ఈ రాష్ట్రం ఎదుగుతుంది. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడిందని చెప్పేటువంటి వ్యక్తి మహనీయుడు మోడీ గారి వల్ల. మీరు చూస్తున్నారు, ఇలా మీరు చాలామంది ఇక్కడ కాకుండా అమెరికాకు పోయి జీవించే వాళ్ళు ఉంటారు, లండన్ పోయి జీవించే వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు భారతదేశం పేరు చెప్పడానికి సిగ్గుపడ్డారు ప్రపంచంలో. కానీ వాళ్ళ ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన ఇండియన్ అని చెప్పగలిగే స్థాయికి వచ్చింది. కానీ మనం ఎక్స్పెక్ట్ చేయం. ఆ స్థాయిలో ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు చిన్న వాటి గురించి కూడా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నాను. ఏ జీనోమ్ యుగమని చెప్పుకుంటున్నామో, ఏ రాకెట్ సైన్స్ యుగమని చెప్పుకుంటున్నామో, గా దేశంలో 65-66 సంవత్సరాల వరకు కూడా నా మహిళలకు టాయిలెట్స్ లేవు గ్రామీణ ప్రాంతాల్లో. ఎవరు ఆలోచించలేదు. చిన్నదే ఇష్యూ. రెస్పెక్ట్, మహిళ రెస్పెక్ట్ లేదు గ్రామాల్లో. అట్లాంటి దేశంలో నా మహిళలకి టాయిలెట్ కట్టించాలని చెప్పి 12 కోట్ల ఇళ్ళలో టాయిలెట్ కట్టించింది. మహిళల ఆత్మగౌరవం కావాలి అంటే ఎట్లుంటుంది అన్నారు. నేను మన కరోనా, నాకు తెలిసి నేను కరోనా ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు రావచ్చు కదా కాలేజీకి. మన కరోనా వచ్చింది. మనల్ని చూసింది. మరి ఎంత వణికిపోయింది ప్రపంచం. దేశాన్ని కన్నీళ్ళు పెట్టిండ్రు. ఓ దేవుడా కాపాడమని చెప్పి కోరిండ్రు. కానీ మోడీ గారు మాత్రం ఒక పని చేసిండ్రు. దీనికి మందు లేదట, దీనికి ధైర్యమే మందు అని చెప్పి భారతదేశాన్ని ఇలా ఒక్క తాటి మీద నడిపినటువంటి వ్యక్తి మోడీ గారు. చాలా మాట కూడా మాట్లాడింది. ఒకవేళ కరోనా చైనాలో వచ్చింది కాబట్టి తట్టుకోగలిగింది, అమెరికా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది, భారతదేశంలో వస్తే శవాల గుట్టలైతే భయపెట్టించారు. కానీ శవాల గుట్టలు కాలే. ప్రపంచానికి ఒక వ్యాక్సిన్ తయారు చేసి అందించి ఆదుకున్న దేశం భారతదేశం. ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఈ ప్రోటోకాల్ చక్కగా పెట్టండి, నాకు వ్యాక్సిన్ కావాలి, ఎప్పుడైనా వ్యాక్సిన్ కాదు అప్పుడు ధైర్యం కాదు, అప్పటిదాకా ప్రపంచం బాగుపడిందని చెప్పి భావించి ఇవాళ అనేక దేశాలకు వ్యాక్సిన్ అందించి దేశం భారతదేశం. మందులు అందించిన దేశం భారతదేశం. అంటే ఎక్కడ ఇంపోర్ట్ చేసుకున్న ఇతరుల మీద డిపెండెంట్ దేశం ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఇంకా విశ్వగురు స్థానం నిజంగా రావాలంటే ఆరోగ్యం కావాల్సి ఎథిక్స్ కావాలి, వాల్యూస్ కావాలి. సమాజంలో ఇంతవరకు ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ మాత్రమే చెప్పిండ్రు. నాట్ ఓన్లీ డెవలప్మెంట్, ఎథికల్ డెవలప్మెంట్ కావాలి, వాల్యూస్ కావాలి, మానవ సంబంధాల పరిపుష్టి కావాలి, కుటుంబ బంధాలు తెగిపోతున్నటువంటి వాటిని మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ కావాలి. ఇవాళ మళ్ళీ యోగా ఒక్క ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, అనేక విషయాలు చెప్తా ఉన్నాను. అది సత్యం. అది అందువల్ల నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. శాస్త్ర విజ్ఞానం చాలా సభలు చెప్తా. టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సుమా మీరు పిల్లలు, మీ పేరెంట్స్ మీకోసం బాగా చూస్తుంటారు. మీరు గొప్ప వాళ్ళు అయితే చూసి మురిసేది మీ తల్లి, చూసి మురిసేది గర్వపడేది సమాజం. కాబట్టి ఏ టెక్నాలజీ అయితే మీ చేతిలో ఉందో, ఒకప్పుడు టీవీ ఇంటికి వచ్చినప్పుడు సంతోషపడేంత బాధపడ్డాను. ఇవాళ సెల్ ఫోన్ వస్తే సంతోషపడుతున్నాం, కానీ బాధ కూడా పడుతున్నాం. సుమా అది నేను మంచిది తీసుకుపోతుంది, అది నేను చెడగొట్టే ప్రయత్నం కూడా చేస్తాను. హంస నీళ్లను పాలను వేయించగలిగే శక్తి ఎట్లా ఉంటుందో, పిల్లలుగా మీకు మంచిని మాత్రమే ఆస్వాదించండి, చెడును మాత్రం దరిచేయకండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఒక ఆదర్శవంతమైన సిద్ధంగా గర్వపడే సిద్ధంగా ఉండాలి. మనం రోజు చూస్తున్నాం ఎన్ని రకాల అవలక్షణాలు సమాజాన్ని పట్టి పీడిస్తున్నాం. ఇవన్నిటినీ
రూపుమాపగలిగే శక్తి ప్రభుత్వాలకు మాత్రమే ఉండొచ్చుమా, అది మనం ఆచరించుకోవాలి. ఇవాళ విద్య ఇలాంటి వాటికి ఎట్లా పరిష్కారం చూపుతాను చెప్పిందో, యోగా ఇలాంటివన్నీ కూడా మనకు ఆటలు పాటలు ఒకప్పుడు ఎట్లుండే అసలు దేశంలో. ఇవాళ ఒక క్రికెట్ వచ్చిన అన్ని కథమైపోయినాయి, అన్ని మర్చిపోయింది. కానీ ఇవన్నీ అనాదిగా ఉన్నాయి ఈ దేశంలో. అనేక సంతోషాలకి, అనేక రకాల ఆటలకు పాటలకు నిలయం భారతదేశం. మళ్ళీ ఈ దేశాన్ని ఆ విశ్వంలో తాను నిలపాలని చెప్పి మన తాత ప్రయత్నం, మోడీ గారి ప్రయత్నానికి మనందరం చైతన్యవ్వాలని చెప్పి వాటిని ఆచరించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ అందరికీ నమస్కరిస్తాను. తీసుకుంటాం. Thank you, sir, for your valuable inputs. To be known for his work in the public development, may I humbly request our chairman, sir, Sri C.H. Mallareddy Garu, MLA Medichin, Executive Director, sir, Group Director, sir, to felicitate our guest, chief guest. Ladies and gentlemen, let us give a huge round of applause to sir. Yeah.